తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవస్థానం తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం, ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినటువంటి దేవస్థానం. అదేవిధంగా ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది. కొన్ని సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు అందరూ ఇక్కడే ఇష్టం వేసుకుని ఉన్నారు. వారిని ట్రాన్స్ఫర్ ఒక ప్రభుత్వం రాకముందుకు మిగతా వాళ్ళు విమర్శించడం, తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వారిని ట్రాన్స్ఫర్ చేయకుండా అడ్డుకోవడం చాలా మంచి పద్ధతి కాదు. దేవస్థానం పైన ప్రక్షాళన చేస్తామని కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు చాలా యాక్టివ్గా ఉంటారు. కొత్త ఎమ్మెల్యేలు ఫస్ట్ గెలిచిన వాళ్ళు చాలా చక్కగా వర్క్ చేస్తారు అనుకున్నాను. కానీ ఇంత ఘోరంగా ప్రక్షాళన చేయకుండా ఆపడం చాలా మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఉద్యోగస్తులు 3 సంవత్సరాల ఉద్యోగస్తులు ప్రతి కూడా ఇక్కడ నుంచి తప్పకుండా తీసేయాలి. అదేవిధంగా స్థానికంగా వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఎవ్వరు కూడా స్థానికంగా లేరు. అవినీతి బాగా పెరిగిపోయింది. ఈ అవినీతిని అరికట్టమని చెప్తే అవినీతికే వాళ్ళు ప్రాణం పోస్తున్నారు. అదేవిధంగా గుట్టపైన షాపులను కూడా తీసేయాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఇష్టం వేసి అట్లే ఉన్నారు. ఒక్కరికి ఒకే షాప్ కావాలి. మరి అందరూ నిరుద్యోగులు ఎదుగుతున్నారు. ఒక్కొక్కరికి 2-3 షాపులు ఉన్నాయి. తీసేయాలి, తప్పేమున్నది? వేరే వాళ్ళ కొత్త మొత్తం వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా గుట్టపైన చాలా ప్రక్షాళన ఉంది. లంచాలు తీసుకొని దర్శనం స్టార్ట్ అవుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా మీరు అందరూ రండి, మేము దర్శనం చేపించడం చాలా విడ్డూరకరం. ఎందుకంటే PRO 4-5 పెట్టి దర్శనం చేయించడం చాలా మంచి పద్ధతి కాదు. దేవస్థానం నరసింహస్వామి ఊరుకోడు. మేము ఎంత చేసినా కానీ ఒకవేళ ధర్నాలు చేస్తారు, రాష్ట్రాలు చేస్తారు, విమర్శిస్తారు అనుకుంటారు. మేము ఎన్ని విమర్శించినా ఏం కాదనుకుంటారు. కానీ నరసింహస్వామి మాత్రం ఊరుకోడు. ఎవరికి కావాల్సిన పని వాళ్ళకి తొందరనే చూపిస్తాడు. అదేవిధంగా మేము కూడా వీళ్ళు అతి తొందరలో వీళ్ళు ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే చాలా భారతీయ జనతా పార్టీ నుండి చాలా కార్యక్రమాలు చేసి వదిలిపెట్టాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ కానీ అదేవిధంగా అవినీతి కానీ ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గుట్టపైన ఒక్కొక్క ఏజెంట్ పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ నటుల సెక్షన్ అయితే అనేక రకాల సెక్షన్లలో అవినీతి జరుగుతుంది. మరి ఇదంతా ఏమవుతుంది? నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఉద్యోగులను యాక్టివ్గా చేసుకోలేదు. మరి అదేవిధంగా ఈవో గారు ఎవరు పడితే వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకొని మరి ప్రవీణ్ చెప్పిన ప్రకారంగా సర్టిఫికేట్ లేకుండానే ప్రమోషన్ చేస్తున్నారు. మామూలు సర్టిఫికేట్ తీసుకొచ్చి మరి గుర్తింపు పడిన ఇది దేవస్థానం ఉన్నటువంటి దేవస్థానం గుర్తింపు పడిన విద్యాలయం నుంచి తీసుకొచ్చిన సర్టిఫికేట్ ఉంటేనే ప్రమోషన్ ఇవ్వాలి. అట్లా కాకుండా ఇష్టారాజ్యంగా ప్రమోషన్ ఇస్తే వాళ్ళకి చక్కగా చదువురాక చూడరాక సంతకాలు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి చాలా అవినీతిమయం చేస్తారు. కాబట్టి ఈ అవినీతిని అడగకపోతే ఇక్కడి నుంచి అయినా సరే మేము వదిలిపెట్టే కుక్కం. రోజు దండాలు రాస్తారోకోరు వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా అదేవిధంగా అవినీతి తగ్గేదాకా వదిలిపెట్టమని తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే వీలైలే గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ దేవస్థాన ఉద్యోగుల బదిలీ విషయం పైన ఒక 6 నెలలు ఆగాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నిన్న ఎండోమెంట్ మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈ విషయం పైన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రభుత్వం రాకముందుకు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దేవాలయ అభివృద్ధి అనేది ఆగిపోతుంది, ఈ ఉద్యోగుల వల్ల మేము ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చాక మేము బదిలీ చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా మీరు ఎంప్లాయీస్ బదిలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మీరు భారీగా డబ్బు తిన్నారా, లంచం తిన్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకైనా ముట్టిందా? దేనివల్ల మీరు వాళ్ళ బదిలీని అడ్డుకుంటున్నారు? ఈరోజు మీరు చెప్తా ఉన్నారు నిన్న అసెంబ్లీలో వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఇబ్బందికరంగా ఉంది, చదువుకుంటారు అని చెప్పి అంటున్నారు. అంత చిన్న పిల్లలు ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాళ్ళ పిల్లలు అనేది ఎక్కడ చదువుతున్నారు? వాటిపైన పూర్తి ఎంక్వైరీ చేయండి. అవినీతి ఉద్యోగుల విషయంలో మేము ఏమంటలేదు, మీ ఇష్టం వచ్చి బదిలీ చేయమని మాట్లాడుతున్నారు. అక్కడ ముందే మొత్తం అవినీతి కనిపిస్తలేదు మీకు? ఇప్పుడు ఉన్నటువంటి DEలు కానీ ఏఈలు కానీ ఏఈఓలు కానీ వీళ్ళ గురించి రోజుకు ఒక చరిత్ర పేపర్లో వస్తూ ఉన్నది. ఆయన కూడా మీకు ఎందుకు కనిపిస్తలేదు? మీరు నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యేనా, లేకపోతే ఈ ఉద్యోగస్తులకు ఎమ్మెల్యేనా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పి ఈరోజు మిమ్మల్ని గెలిపించిన ఈ యొక్క ప్రజలకు మీరు చెప్పే సమాధానం ఏంటి? కేవలం 20 మంది ఎమ్మెల్యేలకు 20 మంది ఉద్యోగస్తుల కోసం ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడితే మీకు స్థానిక సమస్యలు మీకు పట్టింపు అవసరం లేదా అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఈ యొక్క ఎంప్లాయీల చరిత్రలు అందరికీ తెలుసు. గతంలో సస్పెండర్లు ఏ విధంగా ఎక్కినారు, వాళ్ళ పోస్టింగ్లు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కళ్యాణ మండపం కట్టాల్సిన ప్లేస్లో కొత్తగా షాపులు కేటాయిస్తా అని చెప్పి అంటున్నారు. మరి దాని విషయం మీకు నాకు ఎంత డబ్బు ముట్టిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతోపాటు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా గుట్ట యొక్క రూపురేఖలు మారుతాయని చెప్పేసి మేము కలగన్నాము. కానీ అదే అసంపూర్తి వంటి పనులతో ఈరోజు గుట్ట విలువెల్లాడుతుంది. దాంతోపాటు మీరు భూములు కోల్పోయినటువంటి ఎవరైతే ఉన్నారో
వారు ఎవరికి కూడా సరైన నష్టపరిహారం అందక వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ మీ దేవస్థాన ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవేమీ పట్టింపు లేకుండా ఈరోజు మీరు కేవలం ఉద్యోగస్తుల కోసం అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా చెడుకరమైన విషయం. అయితే దీంతో పాటు కొండపై కోసం మేము దర్శనాలు చేపిస్తాం, మంచి చేపిస్తాం, రండి మీ కుటుంబ సభ్యులతో అని చెప్పి మీరు అంటా ఉన్నారు. మీకు ఏ ప్రభుత్వం లేనటువంటి పిఆర్ఓలో మీ నలుగురు పిఆర్ఓలను పెట్టి మీరు దర్శనం చేస్తూ ఉన్నారు. మీరు దర్శనం చేపిస్తున్నారో దందా చేస్తున్నారో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు గెలవగానే యారవిటలో ఉన్నటువంటి స్థానిక ఫ్లైఓవర్ అయితే ఫస్ట్ గడపార మేము దానికే పెడతామని చెప్పేసి మీరు గతంలో మాట్లాడినారు. కానీ ఎటువైనా మీ గడపారలు ఎటువైనా మీ పార్లు ఎటువైనా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ట్రాన్స్ఫర్ల విషయంలో వెనక్కి తగ్గకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. మరియు రేపు బీజేపీ ఆధ్వర్యంలో యారుట పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం ర్యాలీ తీసి ఈ యొక్క ఎమ్మెల్యే గారి దృష్టిపోతే దహనం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.